మిత్రులారా, ఇది కీర్తి శకం 914 928 మధ్య నిర్మాణం చేసినటువంటి ఇంద్రుడు మహారాజు నిర్మాణం సమయంలో ఛత్రపతి షాహు మహారాజు గారి యొక్క గురువరుడైన సమర్థ రామదాస్ గారు నిర్మించినటువంటి ఈ ఆలయాన్ని భారతదేశానికి స్వాతంత్రం తర్వాత భారతదేశంలో 1940లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇమ్మీడియట్లీగా దీన్ని నిజాం సర్కార్ పరిపాలించేవాడు. ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ సంస్థానంలో ఆ నిజాం సర్కార్ ఉన్నప్పుడు కూడా ఈ రామాలయాన్ని మూసేసి ఈ యొక్క రామాలయాన్ని మొత్తం జైలుగా మార్చి ఇక్కడ ఖైదీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఈ 4 జిల్లాల ఖైదీలకు కేంద్ర కారాగారంగా దీనిని నిర్వహించడం జరిగింది. అయినా కూడా ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఈ ఆలయానికి ₹1 కూడా ప్రభుత్వం చెల్లించినట్టు దాఖలాలు లేవు. గతంలో మొన్న 3 రోజుల కింద జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా మా శాసనసభ్యుడు నిజామాబాద్ జిల్లాలో గెలిచినటువంటి శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు కూడా వారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించి 20 లక్షల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఈ మందిరం ప్రాధాన్యతను వెలికి తీసుకెళ్లాలని చెప్పి వారు కోరడం జరిగింది. అయినా కానీ కూడా ఇంతవరకు ఏ ఎమ్మెల్యేలు వచ్చినా ఏ ఎంపీలు వచ్చినా కానీ ప్రభుత్వం వైపు నుంచి అడిగిన దాఖలాలు లేవు.